తాజా 30 నారా లోకేష్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో పెద్ద కమెడియన్లా మారిపోతున్నారు. తెలుగు పదాలు పలకడం ఆయనకు అస్సలు రావడం లేదు. ఎన్టీఆర్ మనవడై ఉండి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉంటూ తెలుగు పదాలను పలకలేకపోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? తెలుగు రానప్పుడు కనీసం తెలుగు మాస్టర్ను పెట్టుకుని భాష నేర్చుకోవాలి. అసలు లోకేష్కు కొత్త విషయాలు నేర్చుకోవడం మీద పెద్దగా శ్రద్ధ ఉన్నట్లు కనపడదు. తన శరీరం మీదే తనకు శ్రద్ధ లేదు. తండ్రి 66 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల యువకుడిలా కనిపిస్తుంటే కుమారుడు మాత్రం 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కనీసం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను చూసైనా నేర్చుకోవాలి. యంగ్స్టర్కు ఫిట్నెస్ లేకపోతే ఎలా? ఇప్పుడు ఎటు చూసినా కెమెరాలున్నాయి. నడకలో నడతలో మాటలో హీరోలా కనిపించాలి, వినిపించాలి. జగన్ను చూడండి, ఇరగదీస్తున్నారు. హీరోలా కనిపించలేని పక్షంలో ప్రజా జీవితంలోకి రాకూడదు. తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తాను మంత్రి అయిపోవాలనుకోవడం అర్థరహితం. ముందు మంత్రి పదవిని పక్కన పెట్టి 6 నెలల పాటు, సంవత్సరం పాటు తెలుగు నేర్చుకుని ఫిట్నెస్ పెంచుకోవడం మీద లోకేష్ దృష్టి పెడితే మంచిది. చంద్రబాబు కుమారుడికి తెలుగు నేర్పించకుండా మంత్రిని చేశారు. ఇప్పుడేమో ఏంట్రా నాయన ఆ తడబాటని బాధపడుతున్నారు. తాజాగా లోకేష్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిని చెప్పడం, శుభాకాంక్షలు చెప్పడం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కోప్పడి ఏం లాభం? కుమారుడిని రాజకీయాలకు తీసుకురావాలి అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి భాషా జ్ఞానాన్ని కలిగించాల్సింది. మొక్కగా వంగనది మానుగా వంగుతుందా? చంద్రబాబుకే కాదు, ఈ మాట ప్రతి తెలుగువాడికి వర్తిస్తుంది. పిల్లలందరికీ తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పించాలి. ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోమనండి, ఎక్కడికైనా వెళ్ళమనండి, కానీ తెలుగు మాత్రం తప్పకుండా నేర్చుకోమనండి. మీ పిల్లలు లోకేష్ లాగా అభాసుపాలు కాకుండా చూడండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.